గాది సాయి కృష్ణ ఈయన మిస్సింగ్ కేసు అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఒక మిస్టరీగా మారిపోయింది. అసలు తను ఏమైపోయాడు, బ్రతికే ఉన్నాడా అని అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. తన తల్లి విజయలక్ష్మి గారు ఏమంటున్నారంటే, నా కొడుకుని చంపేశారు, అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు, కాళ్ళ గోర్లు పీకేసి రక్తాలు కారేలాగా కొట్టేసి మరీ చంపేశారు, చిత్రహింసలు పెట్టారు నా కొడుకుని అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒకవేళ బ్రతికుంటే నా కొడుకుని చూపించండి అంటూ నా ముందు ప్రవేశపెట్టండి, నాకు అప్పచెప్పకపోయినా కూడా కనీసం నా కళ్ళ ముందు ఒక్కసారి చూపించండి అని చెప్పేసి ఆ తల్లి మీడియా ముందుకొచ్చి గోసంతా కూడా ఎల్లబుచ్చుకుంటుంది. అయితే ఇప్పుడు హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. అసలు సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడో ఆయన్ని హాజరుపరచండి, విచారణకు తీసుకురండి అని చెప్పేసి. కానీ పోలీసులు మాత్రం వెతుకుతున్నాము అని చెప్పేసి దాని నుంచి తప్పించుకుంటున్నారు. కానీ ఒక లాకప్ డెత్ అనేది ఎంత పెద్ద నేరం అనేది మనందరికి కూడా తెలుసు. సో రీసెంట్గానే మనం చూసాము, లాకప్ డెత్ కేసులో కొన్ని సంవత్సరాల తర్వాత పోలీసులకి కూడా ఉరిశిక్ష విధించింది కోర్టు. సో అలాంటి సందర్భాలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తున్నాయా? అయితే విజయవాడలోని కృష్ణలంక పోలీసు ఎవరైతే ఉన్నారో మరి ఈ సిఐ గారి పైన, నాగరాజు గారి పైన చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు కూడా, అంటే విజయలక్ష్మి గారు కూడా తనపైన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే సిబిఎన్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆంధ్ర ప్రభుత్వం అయితే నాగరాజు గారిని మాత్రం సస్పెండ్ చేశారు, ఎస్ఐ గారిని. సో మరి సస్పెండ్ చేయడమే కాకుండా ఒక సీనియర్ ఐపీఎస్కి కూడా ఈ కేసుని అప్పచెప్పారు. మీరు ఎలాంటి పక్షపాతం లేకుండా ఇది ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు, ఆ రిలీజియన్ ఈ రిలీజియన్, ఈ విధంగా వర్గాలను కూడా దేన్ని కూడా చూడకుండా నిష్పక్షపాతంగా ఈ కేసులో ఖచ్చితంగా మీరు నిజానిజాలు ఏంటి, ఎవరు ఇందులో నిందితులుగా ఉన్నారు, నిజంగా పర్సన్ బతికే ఉన్నాడా లేదా చంపేశారా, చనిపోయాడా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటూ ఒక సీనియర్ ఐపీఎస్కి మాత్రం ఈ కేసుని అప్పచెప్పారు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా మనము గత 10-15 రోజుల నుంచి కూడా కాకినాడ జిల్లా తుని మండలంలో తప్పినటువంటి 2.5 ఏళ్ల చిన్న పాప జ్ఞానేశ్వరి గురించి తన జాడ ఇంకా తెలియట్లేదు. అంటే దాదాపుగా 500 మంది సిబ్బంది 15 రోజుల నుంచి కూడా అడవి మొత్తాన్ని కూడా జల్లెడపట్టి వెతికినా కూడా ఆ పాప దొరకట్లేదు. ఆ టెన్షన్లో రాష్ట్రం అంతా కూడా ఉన్నారు, ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు పాప దొరకాలి అని చెప్పేసి. ఇంతలోనే సాయి కృష్ణ గురించి విషయం బయటకు వచ్చింది. అంటే ఆ పర్సన్ పైన ఇప్పటి వరకైతే ఒక 23 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అందులో ఫోక్సో యాక్ట్ కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు, చాలా కూడా ఉన్నాయి. కానీ ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా లాకప్ డెత్ చేయడం అనేది ఖచ్చితంగా చట్టపరంగా చాలా, అంటే మనము కఠినంగా శిక్షించబడేటువంటి ఒక నేరం అన్నమాట, పెద్ద నేరం. సో మరి ఖచ్చితంగా నాగరాజు గారికి మాత్రం అంటే నిజంగా ఆయన ఈ పర్సన్ పైన ఏమైనా దాడి చేసినట్టు తేలితే, ఆయనే చంపేశాడు అని చెప్పేసి తేలితే ఖచ్చితంగా మరి ఆయనకు ఎలాంటి శిక్ష పడుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. ఎంత కాదనుకున్నా కూడా ఒక కన్న తల్లి బాధ అనేది అందరినీ కూడా కలిచివేస్తుంది. ఆ తల్లి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇంకా ఎక్కువగా దీని గురించి అందరూ కూడా మాట్లాడుకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో మరి ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పరిపాలన ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసు సిబ్బంది, పోలీసులు ఇంత ఘోరంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, కనీసం మీరు నచ్చజెప్పరా? మీ ప్రభుత్వ హయాంలో ఇంత ఘోరంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, ఒక పర్సన్ ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా చంపేసినప్పుడు మీరెందుకు బాధ్యత వహించట్లేదు అని చెప్పేసి చాలా ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. సో మరి ఆల్రెడీ ఇక్కడ సిబిఎన్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక భేటీ, అంటే ఎమర్జెన్సీగా ఒక భేటీని ఏర్పాటు చేసి అందులో మాట్లాడుకొని ఆల్రెడీ నాగరాజు గారిని మాత్రం సస్పెండ్ చేసేశారు. సీనియర్ ఐపీఎస్కి కూడా ఈ యొక్క కేసుని అప్పచెప్పారు. మరి చూడాలి అసలు ఈ పర్సన్ సాయి కృష్ణ అనే పర్సన్ బ్రతికే ఉన్నాడా లేదా పోలీసుల చిత్రహింసలు పెట్టి చంపేసి లాకప్ డెత్ చేశారా? ఇంకో కొన్ని ఆరోపణలు ఏంటంటే చనిపోయిన తర్వాత, అంటే వీళ్ళే చంపేసిన తర్వాత ఎవరికి కూడా తెలియకుండా తీసుకెళ్ళి ఆ పర్సన్ని కాల్ చేసి బూడిద కూడా చేశారు అని చెప్పేసి, మృతదేహాన్ని కూడా దొరకకుండా చేశారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆ తల్లి కోరుకునేది ఒకటి, నా కొడుకు బ్రతికుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు చంపేసినా కూడా ఆఖరికి ఆ ఒక డెడ్ బాడీనైనా నాకు చూపించండి, ఆఖరి చూపు నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆ తల్లి బాధపడుతుంది. సో ఇక్కడ చూసినా కూడా 1,00,000 ప్రశ్నలు, 1,00,000 సవాలు కనిపిస్తున్నాయి ఏపీ ప్రభుత్వానికి. మరి చూడాలి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, వాళ్ళ నేతృత్వంలో సాయి కృష్ణ లాకప్ డెత్ మిస్టరీ గురించి నిజాలు బయటికి వస్తాయా లేదా అనేది ఖచ్చితంగా అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం.